ఈరోజు నిజంగా మనం ఇక్కడ ఏదైతే చేస్తా ఉన్నామో ఇది ఆంధ్రప్రదేశ్ చదువుల హిస్టరీలో, చదువుల చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. ఎందుకనంటే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాం. ప్రతి అడుగులోనూ కూడా చదువులు, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత బజ్వర్డ్. ఈ రోజు బజ్వర్డ్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్. అది ఈ రోజు బజ్వర్డ్. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది గన మన పిల్లలకు మనం ఇవ్వడంలో వెనకాల ఉంటే మిగతా ప్రపంచమంతా మనల్ని దాటుకొని ముందుకెళ్ళిపోతుంది. మనం కంపీట్ చేసేది, ఈరోజు మన పిల్లలు కంపీట్ చేసేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, ఇండియా, ఇది కాదు మన హొరైజన్. మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తా ఉన్నాం. అది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి. ఉద్యోగాలకు వచ్చేసరికి మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి, పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అని అంటే అంటిల్ అండ్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మనం కాంపిటేటివ్గా నిలబడగలిగితేనే మన పిల్లలకు ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఈ పెద్ద పెద్ద సంస్థల్లోనూ, పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మన పిల్లలకు వచ్చే పరిస్థితి, అవకాశం అనేది మెరుగవుతుంది. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఈ విత్తనం పెద్దదై, చెట్టై, ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా 5 ఏళ్ళు పట్టచ్చు, బహుశా 4 ఏళ్ళు పట్టచ్చు. బట్ ఎక్కడో ఒక చోట అది స్టార్టింగ్ పాయింట్ కావాలి. హైయర్ ఎడ్యుకేషన్లో ఈ రోజు మనం వేసే అడుగులు బహుశా రిజల్ట్ రావడానికి ఇంకొక 4-5 ఏళ్ళు పట్టచ్చేమో. బై ద టైం మన పిల్లలు గ్రాడ్యుయేషన్ కోర్స్ పాస్ అయిపోయి సర్టిఫికెట్లు చేతులు పట్టుకొని ఉద్యోగాల కోసం అడుగులు ముందుకేసే సమయానికల్లా